దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఏ ఈజ్ ద ఓన్లీ ఆర్టికల్, యాన్ ఈజ్ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ ఏ. ఇండిఫినెట్ ఆర్టికల్ అనేసరికి మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఏ మాత్రమే, కాకపోతే యాన్ ఈజ్ ద అనదర్ ఫార్మ్. మరి వాటి వ్యత్యాసం ఏమిటి అంటే యూసేజ్ ఓన్లీ. హౌ టు యూజ్ ఏ యాన్? ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ ద సౌండ్ ఆఫ్ ఏ కాన్సోనెంట్. యు రిమెంబర్, నాట్ ఏ లెటర్. వీ హ్యావ్ ఏ రాంగ్ నోషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. మనకు ఎక్కువ మంది విద్యార్థుల మైండ్లో నాటుకున్న ఒక అభిప్రాయం ఏమిటి అంటే టీచర్స్ ఆల్సో ఫీడింగ్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ డేస్ దట్ ఇండిఫినిట్ ఆర్టికల్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ AEIOU and A is used before the letters of consonant. That is the wrong notion. మనకున్న చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే AEIOలో వస్తే యాన్ పెట్టండి, మిగతా లెటర్స్తో ఇంగ్లీష్లో ఏ నౌన్ స్టార్ట్ అయినా కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కనుక ఏ పెట్టండి అనే ఒక రాంగ్ ఫీడింగ్తో మనల్ని ఇంజెక్ట్ చేశారు చిన్నప్పటి నుంచి. దట్ ఈస్ ద రాంగ్ నోషన్ అండి. అది చాలా దురభిప్రాయము. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాట్ ఏ లెటర్. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్స్ బిగినింగ్ విత్ ద సౌండ్ ఆఫ్ ఏ కాన్సోనెంట్. కాన్సోనెంట్ శబ్దం ముందు మాత్రమే, నాట్ ద లెటర్. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వర్డ్స్ బిగినింగ్ విత్ ద సౌండ్ ఆఫ్ ఏ వొవెల్, నాట్ లెటర్. అక్షరం బట్టి కాదు, శబ్దాన్ని బట్టి. దెన్ హౌ టు యూజ్ ఏ యాన్ ఈజ్ క్లియర్. నౌ let us observe NB. NB, the word NB is derived from Latin word nota bene, which means observe very carefully. Nota bene అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చిందే ఈ NB. English language has got 26 letters. Everybody knows English is formed with 26 alphabet. ఆంగ్ల భాష 26 అక్షరాలతో ఏర్పడ్డది అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. బట్ these 26 letters produce 44 sounds. If 26 letters produce 26 sounds, there won't be any confusion. 26 అక్షరాలు 26 శబ్దాలని ఇస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ 26 అక్షరాలు 44 శబ్దాలని ఇస్తాయి. దెన్ ఆటోమేటికల్లీ వీ షుడ్ ఫోకస్ ఆన్ ద సౌండ్ సిస్టమ్. దట్స్ వై ఆర్టికల్స్ యూసేజ్ has become bit difficult. అందుచేతని ఈ శబ్దాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమవటం వల్ల ఈ ఆర్టికల్స్ని ఉపయోగించటంలో కూడా కొన్నిసార్లు తడబాటు పడాల్సిన అవసరం విద్యార్థులకు వస్తుంది అనటంలో సందేహం లేదు. దెన్ కేర్ షుడ్ బి టేకెన్. కనుక మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓవెల్స్ AEIOU, these 5 letters in English produce 20 different sounds. If 5 letters produce 5 sounds, there won't be confusion. ఎలాంటి కన్ఫ్యూజన్కి తావు లేదు. కానీ ఈ 5 అక్షరాలు AEIOU అనే ఈ 5 అక్షరాలు 20 శబ్దాల్ని ఇస్తాయి. మరి వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ 21 letters? The rest of 21 letters in English like BCDF etc. are consonants. Okay? See, BCDF GHJKLMNPQRSTVWXYZ. Except AEIOU, the rest of 21 letters in English is called consonants. These 21 letters produce 24 sounds. ఈ 20 అక్షరాలు 24 శబ్దాలను ఇవ్వటం జరుగుతుంది. To get a perfect hold on this sound system, one should learn a phonetics. Phonetics, a separate science for learning sound system. ఈ ధ్వనిని మనం నేర్చుకోవటానికి దేర్ ఈజ్ ఏ సపరేట్ సైన్స్ ఇన్ ఇంగ్లీష్. ఆంగ్ల భాషలో ప్రత్యేకమైనటువంటి సైన్స్ ఉన్నది, దాన్నే ఫొనెటిక్స్ అంటారు. బట్ వీ నీడ్ నాట్ గో త్రూ ద సైంటిఫిక్ మెథడ్ హియర్. ఇక్కడ మనం ఎలాంటి సైంటిఫిక్ మెథడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. To overcome this problem temporarily, we can take the help of our mother tongue Telugu. మనం ఇక్కడ టెంపరరీగా ఈ సమస్యను అధిగమించడానికి మన మాతృభాష అయిన తెలుగు ద్వారా అధిగమించవచ్చు. The sound between A to Ammaha
in English is a vowel sound. తెలుగులో ఆ నుంచి అమ్మహా వరకు వచ్చే అక్షరాల శబ్దం ఇంగ్లీష్ వొవెల్ శబ్దానికి ఈక్వల్. ద సౌండ్ బిట్వీన్ కా టు బండిరా ఈజ్ కన్సిడర్డ్ ఏ కాన్సోనెంట్ సౌండ్. దట్ మీన్స్ వెన్ we are in confusion whether we have to use a or an, ఏ పెట్టాలా యాన్ను ఉంచాలా అనే సందేహం కలిగినప్పుడు ఇఫ్ యూ రైట్ ఆన్ తెలుగులో గనక మనం ఇచ్చిన నామవాచకాన్ని రాసుకున్నట్లయితే వీ కెన్ ఆటోమేటికల్లీ overcome this problem. For example, European is started with the vowel E, but this is producing a consonant European, U, Y. If we take Telugu starts with U, yara lavallo ya, kanuka this is producing a consonant sound even though this is a vowel. అక్షరం వచ్చేసరికి వొవెల్, బట్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఏ కాన్సోనెంట్ సౌండ్. దెన్ క్లియర్ వీ కెన్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్ త్రూ అవర్ మదర్ టంగ్ తెలుగు.